వచ్చేసింది ఆర్డి శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్. ఈ వానాకాలం సీజన్ లో మొదటిసారి జూరాల ప్రాజెక్టుకు వరద తరలి వచ్చింది. వానాకాలం మొదలై 2 నెలలు అవుతున్నా నిన్నటి వరకు నీటి పొట్టు కనిపించలేదు. మొదటిసారి జూరాలకు వరద తరలి వస్తుంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 8,500 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 316.180 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు అయితే ప్రస్తుత నీటి సామర్థ్యం 5.455 టీఎంసీలుగా ఉంది. తొలిసారి జూరాలకు వరద వస్తుండటంతో రైతులకు ప్రాణం పడ్డట్టయింది. ఆయకట్టుకు నీళ్లు వస్తాయన్న ఆశలు చిగురించాయి. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ మనకు ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, ఈ వానాకాలం సీజన్లో మొదటిసారి జూరాల ప్రాజెక్టుకు వరద తరలి వచ్చింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వనపర్తి జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకి వరద కొనసాగుతుంది. ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టుల పూర్తి స్థాయిలో నీళ్లు నిండడంతో దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. గత నెలలో జూరాల ప్రాజెక్టుకి వరద వచ్చినప్పటికీ అప్పుడు 4-5 క్యూసెక్లు మాత్రమే వచ్చింది. అది కూడా ఎగువ ఉన్నటువంటి ప్రాజెక్టుల నుంచి వదిలినటువంటి వరద నీరు కాదు. నారాయణపుర దిగువన కురిసినటువంటి వర్షాలకు జూరాల ప్రాజెక్టుకి గత నెల 4-5 క్యూసెక్ల ఇన్ఫ్లో వారం రోజుల పాటు వచ్చింది. మళ్ళీ దాదాపుగా 40 రోజుల తర్వాత ఈ సీజన్ లో మొదటిసారి ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో జూరాల ప్రాజెక్టుకి క్రమక్రమంగా వరద పెరుగుతూ వస్తుంది. ఇవాళ ఉదయానికి 3,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకి ప్రస్తుతానికి 18,500 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఇన్ఫ్లో మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. 30,000 నుంచి 40,000 క్యూసెక్ల వరద వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వానాకాలం సీజన్ లో దాదాపు 10-11 ఏళ్ల తర్వాత జూలై చివరి వారంలో జూరాల ప్రాజెక్టుకి వరద నీరు వచ్చింది. ఇప్పటికే జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నటువంటి కోయిల్ సాగర్, నెట్టెపాడు, భీమా ఎత్తిపోతల పథకాలకు సంబంధించి వాటిని ఇంకా ప్రారంభించాల్సి ఉంది. గత నెలలో వచ్చినటువంటి వరదకు ఒక 4-5 రోజులు ప్రారంభించినప్పటికీ కూడా ఆ తర్వాత వరద తగ్గడంతో ప్రాజెక్టు లో మళ్ళీ నీటి నిల్వ డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. ఇవాళ ఉదయం నుంచి వస్తున్నటువంటి వరదతోటి జూరాల ప్రాజెక్టు మరోసారి జల కళను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.56 మీటర్లు ఉండగా ప్రస్తుతం 316.18 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు, ప్రస్తుతం 5.45 టీఎంసీలుగా ఉంది. మరొక 24 గంటల్లోనే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.